శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున జూలై మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉందో తెలుస్తుందమ్మా. మిథున రాశి మృగశిర 3, 4, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్సు 1, 2, 3 పాదాలు మిథున రాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశి ఉన్న స్త్రీలకి, పురుషులకి ఈ జూలై మాసం బాగుంది. అన్ని రకాలుగా, అన్ని విధాల, అన్ని రంగాల వారికి బాగుంది. అయితే కుటుంబ సఖ్యత బాగుంది. దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. బంధుమిత్రుల యొక్క ఆదరణ లభిస్తుంది మీకు. అలాగే మీ సంతానం బాగుంటుంది. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి అమ్మ. కాస్త ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండి, అలాగే కొత్త వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే ఆర్థికంగా పర్వాలేదు. సమయానికి ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది. అలాగే రావాల్సిన బాకీలు ఉంటే బాకీలు వస్తాయి. అలాగే ఇవ్వవలసిన రుణాలు ఉంటే తీరుస్తారు ఎంతో కొంత. విందు వినోదాల్లో పాల్గొంటారు. విలాస వస్తువులు కొనుక్కుంటారు. విలువైన వస్తువులు కొనుక్కుంటారు. వాహనయోగం కనిపిస్తుంది. గృహయోగం కనిపిస్తుంది మీకు. అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూసే ఒక మంచి విషయం జరుగుతుంది. ఎప్పటి నుంచో ఏదో అనుకుంటున్నారు. ఆ అనుకున్నది, ఆ కార్యం సక్రమంగా ఇప్పుడు జరుగుతుంది. దిగ్విజయం అవుతుంది. మీకు ఈ మాసంలో వ్యవహార జయం, కార్యజయం, కార్యసిద్ధి. మీ లక్ష్యం ఏదైతే ఉందో అది సిద్ధింపజేసుకుంటారు మీరు. బాగుందమ్మా, చాలా బాగుంది. ఇకపోతే ప్రభుత్వం సంబంధించిన పనులు మీకు పూర్తవుతాయి. అలాగే పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు. అలాగే వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే బాగుంది. రాణింపు ఉంటుంది. మీ స్కిల్ బయటపడుతుంది. అయితే ఇందులో నిరుద్యోగులు ఉంటే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నం చేసుకోండి. మీకు తప్పకుండా ఏదో ఒకటి ఎక్కడో చోట జాబ్ వస్తుంది. ఇక విదేశాలకు వెళ్ళేవారు కూడా బాగుందమ్మా. అంటే చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళేవారు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగం బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. షేర్ మార్కెట్ బాగుంది. మోటార్ ఫీల్డ్ వర్క్ బాగుంది. కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి. కొత్త కాంట్రాక్ట్స్ రావడానికి అవకాశం ఉంది. అలాగే రాజకీయ నాయకులకి బాగుందండి. ఈ మాసం అంతా కూడా బాగుంది రాజకీయ నాయకులకి. అలాగే కళారంగంలో వరకు బాగుంది. అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుందండి. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి. ఇక వ్యాపారస్తులు, జాయింట్ వ్యాపారస్తులు బాగుంది. మంచి లాభాలు వస్తాయి. ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులు కూడా బాగుందని మీకు పై అధికారులు ప్రశంసలు పొందుతారు. అలాగే వివాహం కాని అమ్మాయిల, అబ్బాయిలు కూడా మీరు ప్రయత్నం చేసుకోండి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇది కేవలం మీకు ఈ రాశి ఫలాలు, ఈ గోచర ఫలితాలు మీకు 40% వర్తిస్తుంది. మిగతా 60% కూడా మీ యొక్క జన్మ జాతకం, జన్మ లగ్నం, లగ్నాతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి జరిగే దశాంతర్దశ బట్టి ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పిన రాశి ఫలాలు గోచర కొంతమంది జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. జరగలేదని జరగాలని రూల్ లేదు. జరగకూడదని రూల్ లేదు. జరగచ్చు, జరగకపోవచ్చు. అయితే చాలామంది కాల్ చేస్తున్నారు. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను. చాలామంది కాల్ చేస్తున్నారు. గురుగారు మీరు చెప్పిన జరిగిన, కొంతమంది జరగలేదు, కొంతమంది చేస్తున్నారు. దయచేసి మీకైనా సలహాలు, సూచనలు కావాలంటే కింద నెంబర్ ఉంది. ఆ నెంబర్కి కాల్ చేయండి. మా ఆఫీస్ వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు తగిన సూచన, సలహా ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే మీరు చేయవలసింది ఏంటంటే, ఈ మిథున రాశి వారు జూలై మాసంలో చేయవలసింది ప్రథమంగా, ముఖ్యంగా జూలై 10వ తేదీ గురువారం. ఆ రోజున గురు పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ. తప్పనిసరిగా మీరు మీ దగ్గర దేవాలయాలు సాయిబాబా, దత్తాత్రేయుడు, రాఘవేంద్ర స్వామి, దక్షిణామూర్తి, ఏదైనా గురు టెంపుల్కి వెళ్ళండి. పూజ చేయించుకోండి. అక్కడ గురువులు ఉంటారు, బ్రాహ్మణులు గురువులు ఉంటారు, పెద్దవాళ్ళు. వాళ్ళ చేతిలో పళ్ళు పెట్టండి. ఏదో పండో ఫలమో పెట్టి యథాశక్తి దక్షిణ తాంబూలం ఇచ్చి వాళ్ళ ఆశీస్సు తీసుకోండి. అక్షంతలు వేయించుకోండి. మీకు గురు అనుగ్రహం ఉంటుంది. చాలా మంచి రోజు గురువారం, గురు పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ. ఎందుకంటే మన జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే అవి హరింపబడతాయి. ఆ గురు అనుగ్రహం వల్ల, గురు ఆశీస్సు వల్ల హరింపబడతాయి. ఎక్కువ దత్తాత్రేయ ఆరాధన ఎక్కువ చేసుకోండి. మీరు ఆ రోజున దత్తాత్రేయ స్తవం, దత్తాత్రేయ ఆరాధన చేసుకుని మంచిది. ఇక మీరు మోగుజీలకు ఆహారం పెట్టండి. గోవుకి గడ్డి వేయండి. కాకులకి తీపన్నం పెట్టండి. పిచ్చుకలు చిరుధాన్యం వేయండి. అలాగే కుక్కలకి బిస్కెట్లు, బ్రెడ్ పెట్టండి. భిక్షగాలకి
పండో ఫలమే పెట్టి ఎంతో కొంత చేతిలో పెట్టండి. అలాగే మీరు మీ ఊళ్ళో మీకు దగ్గరలో ఏదైనా గ్రామదేవత ఉంటే, పల్లెటూరులో పట్టణంలో ఎక్కడైనా సరే గ్రామదేవత ఉంటే ఒకసారి గ్రామదేవతను దర్శించుకుని ఒకసారి అమ్మవారికి పూజ చేయించుకొని అర్చన చేయించుకోండి. కాబట్టి ఈ మిథున రాశి వారు కంగారు పడాల్సిన పని అయితే లేదు. ధైర్యంగా ఉండండి, మనోనిబ్బరంగా ఉండండి. మీ అందరికీ మేలు జరుగుతుంది. సర్వేజన సుఖనో భవంతు. శుభమవతు. స్వస్తి.